Come on, Dad. నీకో విషయం తెలుసా? మన ప్రెసిడెంట్ గారు అమ్మాయిని ఆయన కళ్ళ ముందే కిడ్నాప్ చేశారట. ప్రెసిడెంట్ ఇన్స్పెక్టర్, నా కళ్ళ ముందే నా కన్న కూతుర్ని కిడ్నాప్ చేశారయ్యా. ఏం చేస్తున్నారా మీరంతా? ఇంకో గంట సేపట్లో నా కన్న కూతురు రాకపోతే మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. డోంట్ వరీ సార్, అన్ని చెక్ పోస్టులకి ఇన్ఫార్మ్ చేశాను. మీ అమ్మాయి గురించి భయపడకండి. చూడు, ఎవరికి ఫోన్ చేయమంటావు? హోమ్ మినిస్టరా, సీఎమ్మా, పిఎమ్మా? అదంతా ఏం అక్కర్లేదు సార్. 1 అవరే. 1 అవర్. ఓకే సార్. మైండ్ ఇట్. పదరా. KA08S5379 సార్. రెడ్ కలర్ వ్యాన్ ఆమ్లీ టైప్ సార్. అన్ని చెక్ పోస్టులను ఇన్ఫార్మ్ చేశాను సార్. చెప్పు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? పబ్లిక్ లో అమ్మాయిలు ఇతలు అవుతుందని చెప్పాను కదా. పని మాత్రమే ఇవ్వు, ఎలా చెయ్యాలని మాత్రం చెప్పకు. ఎప్పుడు ఎలా ఏది చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పింది చేయడానికే నేను. అందులో ఏదైనా ఇబ్బంది వస్తే నువ్వే మేనేజ్ చేయాలి. అర్థమైందా? చెప్పు. అన్ని రోడ్లు క్లోజ్ చేశారు. అర్థమైందా? నువ్వు కర్ణాటక బోర్డర్ని దాటలేవు. ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్ట్ ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. రాత్రి ఎక్కడొక్కడ స్టే చేయి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఏంటంటే బండాపు ఆపమని చెప్పాను కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగో ఏమైంది? వెళ్ళలేవు. ఈ రాత్రికి ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఇలా చూడు, ఎక్కడంటే అక్కడ ఆపకూడదు. అలా ఆపితే మనకే ప్రమాదం. ఇంకా 4 కిలోమీటర్లు చేరిపోవచ్చు. ఏమంటావు? నువ్వు అనుకున్నట్టు వెళ్ళలేవు. అన్ని ప్లేసుల్లోనూ చెక్ పోస్టులు పెట్టారు. మెయిన్ రోడ్లో వెళ్తున్నారా మన సమస్య? ఇలా అడ్డదారిలో వెళ్ళామంటే ఎలాంటి సమస్య రాదు. స్ట్రైట్గా మనం గోవా వెళ్ళిపోవచ్చు. మధ్యలో ఎలాంటి చెక్ పోస్టులు లేవు. ఏమంటావు? చూడు, నేను చెప్పే రూట్లో వెళ్ళామంటే త్వరగా వెళ్ళిపోవచ్చు. ఏమంటావు? అలా వెళ్ళటం కుదరదు. అన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టాను. హలో విజయ్, యమునా, ఎక్కడున్నావు యమునా? బండి తీ. హలో యమునా, సాగర్ దాటాక తలకుప్పం వస్తుంది. అక్కడ ఆ ముసలిదానింటికి పోనీ. వెళ్దామా? ఒక్క నిమిషం. ఏమైంది?
రే జగన్, మామ ఎక్కడున్నావురా? యమున ఫోన్ చేసిందిరా. సాగర్ పక్కన తలకూప అన్న చోటుకు వెళ్తున్నారా? అది ఎక్కడుందిరా? ఒక్క నిమిషం. రే, సాగర్ దగ్గరలో తలకూప కరెక్ట్గా 40 కిలోమీటర్లు ఉంటుందిరా. సిరా నుండి ఎంత దూరమో చూసి చెప్పరా. అలాగే. నువ్వున్న చోటు నుంచి సరిగ్గా 250 కిలోమీటర్ల దూరంలో ఉందిరా. రే, తర్వాత చెప్తాను రా. రే, హే 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 ఏయ్, ఏయ్, హే. రారా. ఏంటయ్య గారు? మేకల్ని రోడ్డు మధ్యలో తోలుతాయంట, తీసుకెళ్ళు, అక్క తోలుకెళ్ళు. హే 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 ఆడపిల్లలు మాత్రం తీసుకొస్తారు, కానీ డబ్బులు మాత్రం ఇవ్వరు. మీ పని చెప్తానుండండి. ఏయ్, ఎంతమందిని తీసుకొచ్చావు ఇప్పుడు? 4. 5,000 ఇవ్వు. ఎందుకు 5,000? 5,000 ఇస్తేనే నేను ఇల్లు ఇస్తాను, లేకపోతే ఇవ్వను. మీరు వస్తున్నారే గాని డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. ఊరికే ఉండిపోవడానికి ఇదేమి ధర్మసత్రం కాదు. డబ్బులు తెయ్యి. ఎప్పుడు ఇదే పని అయిపోయింది. ఇవ్వు. సరిగ్గా ఉన్నాయా? కావాలంటే లెక్క పెట్టుకో. ఎవరిని నమ్మలేకపోతున్నాం, కన్న కొడుకునే నమ్మలేకపోతున్నాం. నిన్ను మాత్రం ఎలా నమ్మగలను? ఒరేయ్, చెయ్యి అందివరా. రా రా రా. అబ్బా, 1, 2, 3, 4, 5. త్వరగా తీసుకురా. గొడవ చేశారో నరికేస్తాను. అరవద్దు, నోరు మూసుకుపడి ఉండండి, సౌండ్ రాకూడదు. అన్నం వస్తుంది. అన్నం వచ్చినప్పుడే నోరు తెరవాలి. అంతకు మించి ఎగస్ట్రాలు మాట్లాడారో ఒక్కొక్క దాని పేక కోస్తా. కూర్చో. తినడానికి ఏమైనా తీసుకురా. వెళ్ళు. ఆపో ఆపో. సార్ కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి సార్. అటు పక్కకి వెళ్ళకూడదు. సార్ నా మాట వినండి సార్, దయచేసి అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ సార్, అర్జెంట్గా వెళ్ళాలి సార్. స్టేషన్లోనే పెట్టాలా ఉంది. అర్జెంట్గా వెళ్ళాలి సార్, ప్లీజ్. ఎక్కడ ఏంటి అని అడక్కు. కమిటీ అయిన టైంకి ఐటమ్ వచ్చి చేరుతుంది. ఊరికే మాట్లాడుకో. ఫోన్ పెట్టే. చెప్పాను కదా, వచ్చి చేరుతుంది. ఇలాంటి అమ్మాయిల్ని తీసుకొచ్చారేమిట్రా? అసలు భోజనమే చెయ్యనంటున్నారు, తినకుండా పడుకునే ఉన్నారు. నా వల్ల కాదు, నువ్వే వచ్చి చూసుకో. నువ్వుండు. ఏంటి అన్నం ఎందుకు తింటలేదు?
అడిగేది మిమ్మల్ని. ఏంటి అసలు నీకేం కావాలరా? నీకేం కావాలి? మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నాను మీకు తెలీదా? మీ అమ్మకు కూడా అదే కదరా ఉంది, కానీ మిమ్మల్ని అమ్మితేనే కదా డబ్బులు వచ్చేది. నిన్ను ఓవే ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని ఏమీ చెయ్యొద్దు ప్లీజ్. నేనా నిన్ను లవ్ చేయమన్నాను? నువ్వు లవ్ చేసావే వాడే ఫోటో ఇచ్చి నిన్ను తీసుకెళ్ళమన్నాడు. 6 నెలలకు ముందు ఒట్టి 50,000తోటే మీ లవ్ స్మాష్ అయిపోయింది కదా. డబ్బు ఉంది కదా, దాని ముందు ఏదైనా అంతే. నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి మా లైఫ్ స్పాయిల్ చేస్తున్నావే, ఇది నీకు తప్పు అనిపించడం లేదా? తప్ప? నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు. మిమ్మల్ని ఎత్తగలడానికి ముందు 10 మంది ఇక్కడ పనిచేస్తుంటారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని చెప్పి అన్ని డీటెయిల్స్ గా పక్కా ప్లాన్ తోటి ఇచ్చారు. అందుకే తీసుకొచ్చా. మీరు అక్కడికి వస్తారని చెప్పి ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో ఎవరు సక్రమంగా ఉన్నారు? ఆశ, ఒక్కొక్కరికి ఒక్క విధమైన ఆశ, కొత్తగా చూడాలని ఆశ. అందుకే అదొక వ్యాపారం అయిపోయింది. నేను తీసుకువెళ్ళి అప్పచెప్పటం వరకే నా బాధ్యత, అంతే. మీరందరూ చేసిన తప్పేంటో తెలుసా? ఆడవాళ్ళగా పుట్టడం, అది కూడా కొంచెం అందంగా. సార్ నన్ను వదలండి సార్, ఐ హావ్ టు గో. Is that your boyfriend? ఇక్కడి నుంచి బయలుదేరే ముందు ఎవరైనా అరిచి గోల చేశారో మిమ్మల్ని అందరూ నరికి పాతి పెట్టేస్తాను. ఏంటి? ఏమండే? త్వరగా రావాలి, త్వరగా రండి.
ఏంటో చెప్పు. మేనేజర్ వచ్చి తీరాలి. చెప్పాను కదా వచ్చేస్తానని. చెప్పు. ఊరికే ఫోన్ చేసి టెన్షన్ పెట్టకు. రాకపోతే నువ్వు బతికుంటావు, అర్థమైందా? వస్తానని చెప్పాను కదా. త్వరగా రా. ముందు ఫోన్ పెట్టేయ్. రేయ్ త్వరగా. త్వరగా రండి. రేయ్ బయలుదేరి వెళ్దాం. పోనీ సెలవేం పోదుగా. చూడు